నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని పరామర్శించాలి, ఎవరిని పరామర్శించకూడదో కూడా తెలియదన్నమాట. పోసాని కృష్ణమురళి అనేవాడు ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా? దేశం కోసం ఏమన్నా పోరాటం చేశాడా? రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేశాడా? కనీసము ఇంటి కోసమైనా ఏమన్నా పోరాటం చేసినాడా? లేదే. ఆయన చేసింది నోటికి పని చెప్పడము, ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ను, నారా లోకేష్ను, చంద్రబాబుని తిట్టడమే కదా. ఇది ప్రపంచమంతా చూసింది కదా. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఈ పరామర్శ ఏంది? ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడైనట్టు, లేదా అట్లీస్ట్ నీ షెడ్డీ దోస్త్ అయినట్లు. ఇందుకు కదా నీకు 11 సీట్లు వచ్చింది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. హలో, అందరం తోడుగా ఉన్నారంట. పోసాని కృష్ణమురళికి మేమందరం తోడుగా ఉన్నాము, నువ్వేం బాధపడద్దు తల్లి, మేం చూసుకుంటామంటున్నాడు. ఏమంటే అసలు విషయం ఏమిటంటే, 4 పీక్తే ఎడన్నా 3rd డిగ్రీ పెడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు అని కొత్త డ్రామాకు తెరదీశాడు. వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఈమె పోసాని కృష్ణమురళి గారి సతీమణి. అంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి చెప్పినాము, నాయకులకు అందరికీ ఫోన్లు చేసి చెప్పినాము, వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు అంటే, అప్పుడు పోసాని కృష్ణమురళి తిట్టించిన దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది కదా. దేనికి సపోర్టుగా ఉన్నావు? ఆయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, ఉద్యమ నాయకుడా? బూతులు తిట్టి, చిన్నపిల్లలను తిట్టి, మహిళలను తిట్టి, సభ్య సమాజం తలదించుకునేలాంటి భాషను వాడినందుకు ఆయన్ని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే నువ్వేం భయపడద్దు తల్లి, మేమున్నాము, మేము బయటకు తీసుకొని వస్తాము, మళ్ళా బూతులు తిడుతుడుగానే అని చెప్తాడు. గాడ్ ఈస్ ఆల్సో వాచింగ్. దేవుడు చూస్తూ ఉన్నాడంట. దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టే ఇటువంటి దుర్మార్గులు బయట కాదు ఉండాల్సింది, జైల్లో ఉండాలని చెప్పి ఈరోజు అరెస్ట్ కాబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు చూసినాడు కాబట్టే అరెస్ట్ చేశారు. ఏం నిరంకుశిత పాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిరంకుశిత పాలన జరుగుతుందప్ప? బూతులు తిట్టినాడు, నోటికి పని చెప్పినాడు, ఇప్పుడు పోలీసు వాళ్ళు చేతులకి పని చెప్తా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు, కాసుకోనుండు. నీకు కూడా ఇదే గతి ఒక రోజు కానీ పట్టకపోతే ఖచ్చితంగా ఆ రోజు రానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఏమన్నా తక్కువగా తిట్టినోడిది ఎంత తప్పో, తిట్టించినోడిది కూడా అంతే తప్పు. మీరు చెప్పినట్లు దేవుడు చూస్తూనే ఉంటాడు. గాడ్ ఈస్ వాచింగ్. ధైర్యంగా అంటుండమ్మా. ధైర్యం చెప్తున్నాడు. అన్నకు కూడా చెప్పమ్మా, నేను పరామర్శించిన అని చెప్పి ధైర్యంగా ఉండమను, మేము తొందరలో బయటికి తీసుకొస్తాము, మళ్ళా మైక్ పెడతాము, మళ్ళా బూతులు తిడుతుడు అని చెప్తున్నాడు. చెప్తాడు. ఇది ఇలాంటి వాళ్ళను వెనకేసుకొని వస్తే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా మీరు చెప్తే ఇనే రకమైతే కదా. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.